నుంచి పత్రికలలో మనం గమనిస్తే మెడికల్ కాలేజ్ యొక్క అడ్మిషన్ల పైన చర్చ మీ ప్రభుత్వం చేయలేదని చెప్తున్నారు. దీనివల్ల యావత్తు నష్టపోయే ఆంధ్రప్రదేశ్లోని నీట్ పరీక్ష రాసుకొని ఉత్తీర్ణులై ఈరోజు పేద విద్యార్థులందరూ కూడా వైద్య విద్యను దూరం చేయడం కోసం రెండు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈరోజు విద్యను ప్రైవేటీకరణలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సును తీసుకొచ్చారో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం, పూర్తిగా రద్దు చేస్తాం, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పారు. ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చిన సీట్లను కూడా వెనక్కి పంపిస్తామని చెప్తాండ్రు. అండర్టేకింగ్ లెటర్ ఇచ్చిన తర్వాత 50 సీట్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా గుర్తించి వారందరూ కూడా 50 సీట్లు ఇవ్వడం జరిగింది. అటువంటి సందర్భంలో కూడా మేము బిల్లింగ్ లేమని చెప్తున్నారు. దీని అర్థం ఏంటంటే గుజరాత్ మోడల్లో మెడికల్ కాలేజీలు తీసుకురావడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ గుజరాత్ మోడల్ అంటే పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోనే మెడికల్ కాలేజ్ అంటే ప్రభుత్వం స్థలంలో ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజు ప్రభుత్వ వైద్యశాలలు ఇవన్నీ ఉన్నా కూడా అవన్నీ తీసుకువెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇవంతా కూడా నిధులన్నీ కూడా నాబార్డు కింద నిధులు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ ప్రభుత్వం తప్పు చేస్తే ఈ ప్రభుత్వమైన సరి చేసుకొని ఈ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలో సంఖ్య పెంచుకోవడానికి కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఒకరి మీద ఒకరి పేర్లు పెట్టుకొని ఇవాళ ఇక్కడ ఉండే విద్యార్థులను భవిష్యత్తును నాశనం చేయొద్దు అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2030కి దాదాపు 8 కోట్ల మంది డాక్టర్లు అవసరము అని చెప్తా అన్నారు గణాంకాలు. ఆ గణాంకాల ప్రకారం కూడా ఇవాళ సంఖ్యలో లేరు అనేది కూడా ఆలోచించాలా. మనం పక్క రాష్ట్రంలో తెలంగాణ చూసానా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పక్కన తమిళనాడును చూసా నేర్చుకోవాలా. అక్కడ ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో విస్తారంగా మెడికల్ కాలేజ్ విస్తారంగా పెంచుతున్నాయి. ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా కొత్త నిబంధనలు తీసుకొస్తాయి. 10 లక్షల జనాభా ఉంటేనే మెడికల్ కాలేజ్. ఈ పేరు చెప్తే రాబోయే 25-26 సంవత్సరానికి అడ్మిషన్లు ఉంటాయా ఉండవా అనేది కూడా ప్రశ్నార్థకంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక మెడికల్ కాలేజ్ సీట్లు వచ్చినట్టే దాన్ని పెంచాలా, ఆ ఏమైనా లోపాలంటే సరి చేసుకోవాలా. ఆ ప్రభుత్వం చేయకపోతే ఈ ప్రభుత్వం సరి చేసి ఈ ప్రభుత్వంలో ఈ చేయలేదని చెప్తే ఈ జిల్లాలో ఉండే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే రాయలసీమ వెనుకబాటు ఉంది. ఈ మెడికల్ కాలేజ్ కోల్పోవడం వల్ల ఏదైతే ఎస్వీ రీజన్లో ఉన్నామో ఎస్వీ రీజన్లో ఉండే పరిధిలో ఉండే పిల్లలందరూ నష్టపోతారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా. ఆ వైపున కోస్తా ప్రాంతంలో ఉండే పాడేరికేమో అనుమతిస్తారు, ఈ వైపున రాయలసీమలో ఉండే దాంట్లోనేమో ఏదైతే పులివెందులు ఉందో పులివెందుల ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు ఏమైనా వీక్షత చూపిస్తున్నారు అనేది కూడా ఆలోచించాలా. ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలా. మీరు కూడా రాయలసీమ వాసి. గతంలో మీ తప్పిదం వల్ల 14లో ఏదైతే రాయలసీమ వాసులకు హక్కుగా ఉన్నాయో మెడికల్ కాలేజ్ సీట్లు అవన్నీ కూడా ఈరోజు స్టేట్ జనరల్ కోటా చేయడం వల్ల రాయలసీమ వాళ్ళకి హక్కు కూడా కోల్పోవడం జరిగింది. అట్లాగే ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రమే పరిధిలోనే మేలు జరుగుతుంది, మనందరికీ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి మరొకసారి ఆలోచించాలా. ఆ లెటర్ను వెనక్కి తీసుకొని ఈ సంవత్సరమే అడ్మిషన్లు కొనసాగించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం కడప జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.